గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఆల్రెడీ మనం ఫైండింగ్ అవుట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామిల్ ఇక్కడ చూసాం కదా. ఇంకొక ఈక్వేషన్తో మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఈ ఈక్వేషన్ జీరోస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఈ ఈక్వేషన్ ఇచ్చారా, 6x² - x - 2 = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ 6x² ఉందా, ఇది ax² + bx c ఫార్ములాలో ఉంది. ఇవి రెండు మల్టిప్లై చేయాలి. 6 2 = 12x². మనం ఇవి రెండు మల్టిప్లై చేస్తే 12 రావాలి. సబ్ట్రాక్షన్ అయినా అడిషన్ అయినా చేస్తే ఈ మధ్యలోది రావాలి. అందుకని నేను ఏం చేశానంటే, ఈ -x రావాలి, నాకు ఇంటూలో 12 రావాలి. 4 3 = 12 వచ్చేసింది. -4x + 3x వచ్చింది. ఇప్పుడు నేను ఈ రెండు మల్టిప్లై చేస్తే 4 3 = 12. నేను తీసుకునేది కరెక్టే. -4లో నుంచి +3 తీసేస్తే -1 వచ్చేసింది. అంటే నేను సబ్ట్రాక్షన్ చేసిన అడిషన్ చేసిన ఇక్కడ -x వచ్చేసింది. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే పైనది వచ్చేసింది. అంటే నేను తీసుకున్న రెండు జీరోస్ అనేవి కరెక్ట్. కాబట్టి నేను ఏం చేశాను, 6x², ఈ -x ప్లేస్లో -4x + 3x, ఇవి రెండు చేసినా నాకు -x వస్తుంది. -2 ఇక్కడ ఒక్కటి స్ప్లిట్ చేయడం వస్తే ఇంకా మిగతాదంతా పార్ట్ ఈజీ. నెక్స్ట్ 6x² - 4x + 3x - 2 అనేది రాసిన తర్వాత నేను దీంట్లో నుంచి 2x కామన్ తీస్తున్నాను. ఈ 2x కామన్ తీస్తే 2 3 = 6, x × x x² వచ్చేసిందా. నేను ఏం చేశాను, 2x కామన్ తీస్తే 2 3 = 6, x × x x². మళ్ళీ నేను ఇక్కడ నుంచి 2x తీసాను కదా, 2 2 = 4x. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఆల్రెడీ మనకి 3x - 2 అనేది ఇక్కడ కూడా కావాలి కంపల్సరీ. కాబట్టి నేను ఏం బయటికి తీయకుండా 1 ఒక్కటే తీసాను. 1 × 3 3, నెక్స్ట్ 1 × -2 -2, అంటే నాకు రెండు ఈక్వేషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం స్ప్లిట్ చేసిన తర్వాత కూడా మనకి ఈ రెండు అనేది కామన్ ఉండాలి. ఇది తీసేసినాను కదా, 3x - 2, 2x + 1 = 0. 3x = 2, ఇవి రెండు మనకు జీరోస్కో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 3x = 2, నెక్స్ట్ 2x + 1 = 0. 3x ఇటు పక్కకు వస్తే 2, నెక్స్ట్ ఇటు పక్కకు వస్తే మైనస్, ఇటు పక్కది మైనస్ ఉన్నది అటు పక్కకు వస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్నది ఇటు పక్కకు వస్తే మైనస్ అవుతుంది. x = 2/3, x -1/2. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఏమవుతుంది, 2/3 - 1/2. ఇక్కడ జీరోస్ కనుక్కోవడం. ఎవరికైనా 10th క్లాస్లో ఇంకా ఏవైనా సబ్జెక్ట్స్ రావడం లేదు, ఎక్స్ప్లెనేషన్ కావాలి, లేదు మ్యాథ్సే కావాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకరికి ఎవరికైనా మ్యాథ్స్ ఇబ్బందిగా ఉంది అనుకుంటే డైలీ నేను ఒక్కొక్క ప్రాబ్లంకి సాల్వ్ చేసి పెడుతూనే ఉంటాను. ప్లీజ్ షేర్ చేయండి, నెక్స్ట్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.